తిరుపతి అలిపిరి దగ్గర గతంలో శిల్పా క్వార్టర్స్ ఉండేది. అంటే ఎవరైనా సరే దేవుడి శిల్పాలు కావాలంటే అక్కడ ఒక శిల్పా క్వార్టర్స్ ఉంది. టీటీడీకి దానికి సంబంధం లేదు మిత్రులారా. తిరుమల తిరుపతి దేవస్థానానికి శిల్పా క్వార్టర్స్కి సంబంధం లేదు. ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు వచ్చి మాకు ఈ దేవతామూర్తులు కావాలంటే దాన్ని నమూనాను తీసుకొని ఆ శిల్పాలు తయారు చేసి ఇచ్చే బాధ్యత అక్కడ శిల్పా క్వార్టర్స్లో ఉండేది. అక్కడ గత 20 సంవత్సరాల ముందు పట్టు కన్నయ్య అని చెప్పి ఒక ఆచార్య ఉండేవాడు. అతని దగ్గరికి బెంగళూరు నుంచి ఒక వ్యక్తి వచ్చి శనేశ్వరుడి విగ్రహం కావాలని చెప్పి 2 లక్షల రూపాయలు అతనికి అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. శనేశ్వరుడికి విగ్రహం చెక్కిన తర్వాత పొరపాటున శనేశ్వరుడికి వాహనం కాకి బదులు అతను వేరే ఆకారాన్ని చెక్కిన కారణంగా ఆర్డర్ ఇచ్చినటువంటి భక్తుడు అది అవసరం లేదని చెప్పి దాన్ని అక్కడనే వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అది అక్కడే ఉంది మిత్రులారా. ముఖ్యంగా కరుణాకర్ రెడ్డి గారు ఇంతకుముందు మాట్లాడుతూ అన్నాడు మహావిష్ణువు అంట. అయ్యా ఏ దేవుడు ఏం కనుక్కోయ్యా, నీకు గుడి తాళాలకి బండి తాళాలకి తేడా తెలియని వ్యక్తి నువ్వు. మొన్న చంద్రగ్రహణం రోజు బండి తాళాలతో ఊరికే అక్కడ మీడియా మిత్రులు ఏదో ఫోటో గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు చైర్మన్గా ఉన్నప్పుడు కూడా అలా టీవీ ఫేస్ పెడితే బాగుంటుంది, ఏం మాట్లాడుతావు అర్థం కాదు, తెలుసుకోలేదు, కింద వెళ్ళిన తర్వాత మాట్లాడతాం. కాబట్టి చైర్మన్గా గత 2 పర్యాలు విగ్రహం అక్కడే ఉన్నింది. ఆయన బోర్డు సభ్యుడిగా ఉన్న విగ్రహం అక్కడే ఉంది మిత్రులారా. కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఈరోజు ఆయన చెప్తున్నట్టు మహావిష్ణువు అంటున్నాడే ఆ శనేశ్వర విగ్రహం అక్కడే ఉన్నింది. ఆయన బోర్డు సభ్యుడిగా ఉన్నప్పుడు అక్కడే ఉన్నింది. అప్పుడు పోయి పూజలు చేయకుండా ఈరోజు పోయి ముసలి కన్నీరు గారొస్తావా? హిందూ ధర్మం మీద దాడి, హిందూ దేవత విగ్రహాలని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పడేశారని చెప్పి మాకు అనేక అనుమానాలను ఇప్పుడే కొందరు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. చుట్టుపక్కల కొన్ని మద్యం బాటిళ్ళు అలాగే కొన్ని పొట్లాలు వీళ్ళే నిన్న రాత్రి వేశారని